అధ్యక్షులు అధికారికంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి నరేందర్ రెడ్డి గారిని ప్రకటించడం ఏదైతుందో మేము ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేమందరం కూడా ఉస్నాబాద్ పట్టణంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిజంగా మేమందరం కూడా ఆ రోజు ఏఐసిసిని కానీ పిసిసిని కానీ కోరాం. నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టయితే మేమందరం కూడా భారీ మేడతో గెలిపించుకుంటామని పట్టభద్రులందరూ, యువకులందరూ కూడా ఏదైతే విజ్ఞప్తి చేసిరో ఆ మేరకు పిసిసి, ఏఐసిసి అధికారికంగా డాక్టర్ ఈ నరేందర్ రెడ్డి గారిని ఆర్పోజిట్ విద్యాసంస్థల చైర్మన్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏదైతే ప్రకటించడం దానికి మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో సార్కు అత్యధిక మేట ఇచ్చే విధంగా మేము అందరం కూడా పోరాడదామని కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ గారికి ఆయన అభ్యర్థులను బలపరిచి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఏదైతే కేటాయించిందో నరేంద్ర రెడ్డి గారికి టికెట్ కేటాయించినందుకు మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి అధినాయకత్వాన్ని కూడా మేము అందరూ ఉస్నాబాద్ పట్టణ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని చాలా సంతోషకరం. స్థానిక మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావంలో